అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 288వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం చేస్తున్నాను. శ్రీమద్ భగవద్గీత ఒక అద్భుతమైనటువంటి గ్రంథం అండి. ఎందుకంటే అందులో 3 శబ్దాలు ఉన్నాయి. ఒకటి శ్రీమతము, రెండవది భగవంతుడు, మూడవది గీత. అర్థమైందండి. మొట్టమొదటి పదము అత్యంత విశిష్టమైనటువంటి పదం అండి. శ్రీమతము అన్న పదాన్ని వర్తమానంలోని భక్తులు సైతము, గీతా ప్రేమికులు సైతము, గీతా ప్రవచనకర్తలు సైతము విస్మరించడం జరిగింది. శ్రీ అంటే శ్రేష్టమైన, మతము అంటే ఒక విద్య. ఇది శ్రేష్టమైన విద్య. దీనికంటే గొప్ప విద్య ప్రపంచంలో ఇంకొకటి లేదు. అందుకనే 9వ అధ్యాయం యొక్క శీర్షికలో గీతను ఏమన్నారండి? రాజవిద్య అన్నారు. రాజవిద్య, రాజగుహ్య అన్నాడు. అంటే ఇది రాజు లాంటి విద్య, అంటే సర్వ విద్యలలోకి రాజు లాంటి. భగవంతుడు ఎందుకు చెప్తున్నాడు అంటే మనుషులు సహజంగానే వెతుకుతూ ఉంటారు. ఏది హైయెస్ట్ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది, దేని ద్వారా మనకి స్పష్టత, మన జీవన మార్గంలో ప్రయాణం చాలా సులభంగా, సంతోషజనకంగా, సుఖవంతంగా, శాంతిగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఎలా గడపాలి, తర్వాత తదుపరి యొక్క జన్మ ఉన్నదంటే శ్రేష్టమైన జన్మ ఎలా పొందాలి, అర్థమైంది. ఈ విధంగా మనము ఆలోచనలు చేస్తూ ఉంటాము. ఏ యొక్క జ్ఞానము మనకి సర్వోన్నత స్థాయికి తీసుకుని వెళ్తోంది. ఆ విధంగా చూసినట్లయితే రాజవిద్య అని భగవంతుడు అన్నాడు. రాజవిద్య అంటే ఏంటి? దీనికంటే గొప్ప విద్య ఇంకొకటి లేదు. ఇటువంటి విద్యని వర్తమానములోని మనుషులు విస్మరించిన కారణముగానే ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఏ విధంగా ఉన్నారండి? టెన్షన్లో ఉన్నామండి, స్ట్రెస్లో ఉన్నామండి, ప్రెషర్లో ఉన్నామండి, ఏదో లాగుతున్నామండి, ఏదో ఈడుస్తున్నామండి, నడుస్తున్నామండి, చేస్తున్నామండి అంటారు. కానీ ఎవరు కూడా మా జీవితం అద్భుతంగా ఉందండి, ఆనందంగా ఉందండి, సుఖంగా ఉంది, సంతోషంగా ఉంది, ఆరోగ్యంగా ఉంది అంటున్నారా? అనడం. సంబంధాల్లో గొడవలు అవుతున్నాయి, కోర్టు తగాదాలు, రకరకాల విధాలుగా మనుషుల యొక్క విచిత్రమైన ప్రవర్తనకి ఒక్కటి కారణం ఏంటంటే శ్రీమద్ భగవద్గీతని మనం సత్యత ఆధారంగా అర్థం చేసుకోండి. ఎందుకన్నా ఈ యొక్క కార్యక్రమము ఈ సంస్కృతి సంపద అన్నటువంటి ఛానల్ ద్వారా డాక్టర్ ఆచార్య విట్టు వెంకటేశ్వర్లు సోదరులు వారు ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఈ సంస్కృతి సంపద ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఈ విధంగా ఈ యొక్క ఛానల్ ద్వారా ఇంకా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా వారు అందించడానికి వీలవుతుంది. వారు ఇప్పటికే రిటైర్ అయ్యి తెలుగు యూనివర్సిటీలో ప్రొఫెసర్గా, డీన్గా 15 సంవత్సరాల పైన అవుతుందండి. అటువంటి ఇప్పుడు 75 సంవత్సరాల వయసులో కూడా వారు సమాజానికి ఏదో కొంత మంచిది చేయాలనే ఒక తపనతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారండి. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ధార్మికము, ఆధ్యాత్మికం అనేది ఇది ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు ఒక్కటి అని భావించటం కారణంగానే భగవంతుడు ఈ విధంగా ఈ విశ్లేషణ చేస్తున్నాడు. భగవంతుడు ఎప్పుడు తన తపన ఏమిటంటే నా పిల్లలు నా దగ్గరికి చేరాలి, నా పిల్లలు నా మార్గంలో నడవాలి. నేను స్పష్టంగా నేను తండ్రిని వచ్చాను అని చెప్తున్నప్పటికీ కూడా సంశయాలలో, సందేహాలతో ఉన్నారు. ఎందువలనంటే నేను నిరాకార స్వరూపాన్ని, నాకంటూ ఒక దేహము లేదు, నేను ఒక జ్యోతిర్బిందు స్వరూపాన్ని, నేను ఎప్పుడు ఆత్మస్వరూపంలో ఉంటాను. కాబట్టి నన్ను ఏమంటారు? పరమ ఆత్మ అంటారు. భగవంతుడు మనందరికీ కూడా ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఎప్పుడైతే నన్ను నా ద్వారా ప్రకటించినటువంటి సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము అంటే కంప్లీట్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ స్పిరిచువల్ విజ్డమ్ ఎప్పుడైతే మీరు ప్రాప్తి చేసుకుంటారో భగవంతుడు గ్యారెంటీ ఇస్తున్నాడు, దీనికంటే గొప్ప జ్ఞానం ఇంకొకటి లేదు అని ప్రతి ఒక్కరూ కూడా భావిస్తారు. కేవలం బుద్ధి నేత్రాన్ని తెరుచుకున్నట్టయితే విషయం స్పష్టమవుతుంది. ఎందుకంటే ఈ రోజున అనేక మార్గాలలో అనేక రకాల జ్ఞానము
ప్రతి ఒక్కరూ చెప్తున్నటువంటి జ్ఞానాన్ని మనము అనేక డైరెక్ట్ ప్రవచనాల మాధ్యమంగా కానివ్వండి, టీవీలో ఉపన్యాసాలు కానివ్వండి, ఆ విధంగా రకరకాల విధానాల్లో రకరకాల సబ్జెక్ట్స్ మీద ధార్మిక జగత్తులో మనం వింటూ వచ్చాం. అయినప్పటికీ కూడా ఈ యొక్క ప్రవచనం ఇది ఆఖరి ప్రవచనము. దీనిని ఈ యొక్క ప్రవచనంలోని యొక్క రహస్యాలు తెలుసుకుని దాన్ని జీవితంలో ధారణ చేస్తే ఇంకొక ప్రవచనం అవసరం లేదు అన్న ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందండి? ఎవరికైనా కలగలేదు. అందుకని ఎవరు ఎక్కడ చెప్పినా వెళ్ళిపోతూ ఉంటాం, సహజం కూడా. కానీ భగవంతుడు ఏమి గ్యారంటీ ఇస్తున్నాడంటే, నేను 574 శ్రీ భగవాను వాచ శ్లోకాల మాధ్యమముగా ప్రపంచానికి వెల్లడించినటువంటి, ప్రపంచము అంటే మనుషుల మానవ సృష్టి, గుర్తుపెట్టుకోండి. ప్రపంచం అంటే ఈ భూమి, ఆకాశము, గాలి ఇవి కాదు. అర్థమైందండి? ప్రకృతి పంచతత్వాలతో కూడినటువంటి యొక్క శరీరము. ఈ యొక్క శరీరం అంటే సమస్త మానవాళికి ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తూ ఏమని ప్రాధేయపడుతున్నాడు అంటే, నేను చెప్పి నా ద్వారా ప్రకటించిన జ్ఞానము కానీ మీరు సంపూర్ణంగా తెలుసుకున్నట్లయితే దీనికంటే ఇంకా తెలుసుకోవలసిందంటూ ఇంకొకటి లేదు. ఇది మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన వాడికి ఏమంటాడు? ఇంకా ఈ కొండ ఎక్కారు, ఆ కొండ ఎక్కారంటే అపహాస్యం చేస్తాడు. ఏమిటండి మీరు వేషాలు ఇస్తున్నారా? ఇంతకంటే గొప్ప కొండ ఉంటే చూపించండి అంటాడు. అదేవిధంగా అటువంటి అనుభూతి మీరు 100% పొందుతారు. ఇప్పటికి అనేక లక్షల మంది పొందారు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, శ్రీమద్ భగవద్గీత కంటే మించినటువంటి జ్ఞానము వేరొకటి లేదు. ఇప్పుడు ఈ ధార్మిక జగత్తులో మనకి ఆ విధంగా ఉండదండి. చాలా ఈజీగా మనం ఆ వ్యత్యాసాన్ని గుర్తించవచ్చు. ఆధ్యాత్మికం అంటే సూక్ష్మము, ధార్మికము అంటే స్థూలము. అర్థమైందండి? అది భౌతికము, స్థూలము. ఇది అభౌతికము, సూక్ష్మము. ఇది చాలా గొప్ప తేడా. ఈ ప్రాప్తి హైయెస్ట్ ప్రాప్తి. ఈ హైయెస్ట్ ప్రాప్తి మనకు అందుబాటులో ఉన్నది. కొన్ని లక్షల మంది ఇప్పటికే ప్రాప్తి పొందారు అన్నప్పుడు మీరు పరిగెత్తాలన్నమాట. ఇది తెలుసుకోవాలనే ఆసక్తి, విపరీతమైన ఆసక్తి మీరు తీవ్రమైన విషయంగా పరిగణించి మీరు మీ యొక్క జీవితాన్ని చక్కగా మలుచుకోవడానికి ఒక అవకాశం భగవంతుడు మీకు కల్పిస్తున్నాడు. అర్థమైందండి? ఇప్పుడు లేకుండా మరి ఎప్పుడు లేదు. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, కర్మలు చేస్తూ ఉండాలి, కానీ కర్మ సన్యాసం అంటే కర్మల ఫలితాన్ని సన్యాసించండి అన్నాడు. అదే టాపిక్ మీదనే ఈ కర్మ సన్యాసం యొక్క డీటెయిల్స్ లోకి వెళ్తున్నాము. అదేవిధంగా కర్మ ఫలితాన్ని త్యజించడం అనేది దాన్ని కూడా మేము తెలుసుకుంటున్నాం. కర్మ ఫలితం మనం పెట్టుకుని ఆధారంగా మనం చేసేమంటే అది స్వార్థంగా అవుతుందండి. అది నిస్వార్థ సేవ అవ్వదు. అది మనకు అనుకున్నట్టుగా జరిగినట్లయితే మనం ఆనందపడతాము, ఒకవేళ జరగకపోయినట్లయితే మనం బాధపడతాము. అందుకని ఎన్ని రకాల కోణాలలో భగవంతుడు మన దృష్టికి ఈ యొక్క విషయాన్ని ఇది తీవ్రమైన విషయంగా పరిగణిస్తారు నా పిల్లలు అని రకరకాలుగా చేస్తున్నారు. ఇంకా ఎన్ని శ్లోకాలు ఇది భగవంతుడు ఇంకా ముందుకు తీసుకుని వెళ్తాడు నాకు కూడా తెలియదు. గత ఎపిసోడ్ లో మనం ఒక అద్భుతమైన శ్లోకం 18వ అధ్యాయంలో ఆరంభ శ్లోకం, మొదటి శ్లోకం తెలుసుకున్నామండి. ఏం తెలుసుకున్నామండి? మొదటి శ్లోకం ఏంటి? సన్యాసము అంటే ఏమిటి, త్యాగము అంటే ఏమిటి. సన్యాసస్తు మహాబాహో తత్వమిచ్చామి వేదితుం అన్నాడు. నేను తత్వము ఆధారముగా తెలుసుకోవడానికి ఇచ్చామి అంటే ఇష్టపడుతున్నాను అంటున్నాడు. ఎందుకంటే వేరే విధంగా గందరగోళంలో వెళ్ళిపోయాం ఇప్పటికే. అతత్వము అంటే తామసిక జ్ఞానం అన్నాడు 18:22లో. సో తామసిక దృష్టికోణంలోనే ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అతత్వము, అహైతుకం అంటే తర్కరహితము మరియు అల్పము అన్నాడు. ఆ శ్లోకంలో 3 పంక్తులు ఉంటాయి. ఏమంటాడండి? అతత్వము అంటాడు, అహైతుకము అంటాడు, మరియు అల్పము అంటాడు. అంటే ఈవెన్ కామన్ సెన్స్ కూడా అతకడం లేదు మనం అర్థం చేసుకునే జ్ఞానము. నేనేం చెయ్యాలి ఎవరు స్పష్టం చేయలేకపోయారు. అందుకనే భగవంతుడు అంటున్నాడు, అర్జునుడు ఏమడుగుతున్నాడు? తత్వము ఆధారంగా చెప్పండి. తత్వము అంటే వాస్తవిక విషయము చెప్పండి, యథార్థము చెప్పండి, సత్యము చెప్పండి, తర్క సహితంగా చెప్పండి అంటున్నాడు. సన్యాసస్తు మహాబాహో తత్వమిచ్చామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేశి నిశోధన. పృథక్ అంటే ఏంటి? వేరుగా నాకు తెలియచే. పృథక్ అంటే ఈ 2 అన్నమాట. ఇది వేరు, అది వేరు. సన్యాసము, త్యాగము ఒకటి కాదు. ఇది అది. ఈ రెండిట్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది నాకు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో ప్రవచనాలు విన్నాను, అయినా కూడా ఈ 2 విషయాల పట్ల స్పష్టత నాకు లభించలేదు. కాబట్టి ఏ భగవంతుడా, ఏ నా తండ్రి, నాకు ఈ స్పష్టతని ఇవ్వు అంటున్నాడు. దీనికి సమాధానం భగవంతుడు ఏం చెప్తున్నాడో ఒకసారి గమనించండి.
18వ అధ్యాయంలోని 2వ శ్లోకం. ముందుగా ఒకసారి శ్లోకాన్ని వినండి, తదుపరి మనం దీన్ని విశ్లేషణ చేసుకుందాం. ఇందులో తత్వాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కామ్యానాం కర్మణాం న్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం రాహుస్త్యాగం విచక్షణ. ఇది శ్లోకం అండి. కామ్యానాం కర్మణాం న్యాసం కవయో విదుః అన్నాడు. ఇక్కడ రెండవ పంక్తి కూడా చూడండి. తర్వాత ఏమన్నా సర్వకర్మ ఫల త్యాగం రాహు త్యాగం విచక్షణ అన్నాడు. ఇక్కడ కవయో అన్నాడు అంటే కవులు, అంటే జ్ఞానులు. ఇక్కడ విచక్షణ అన్నాడు. ఈ రెండింటికి తేడా ఏంటి గమనించాలి. విచక్షణ అంటే ఏంటి? ఏది కరెక్టు, ఏది కరెక్ట్ కాదు అన్న విచక్షణ. ఏది సత్యమైన మార్గము, ఏది అసత్యమైన మార్గము అన్న విచక్షణ. అందుకనే ఇంగ్లీష్ లో ఏమంటారంటే విచక్షణ అంటే పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్, పవర్ ఆఫ్ జడ్జిమెంట్, నిర్ణయ శక్తి, పరిశీలనా శక్తి. దీన్ని ఏమంటారంటే వైజ్ పీపుల్ అంటారు, పర్సన్ ఆఫ్ విజ్డమ్ అంటారు. జ్ఞానము, ఆ జ్ఞానాన్ని కేవలం నాలెడ్జ్ అంటారు. కానీ అదే జ్ఞానాన్ని మన జీవితంలో ఆచరింప చేసినట్లయితే మనం ఏమవుతామండి? వైజ్ పర్సన్ అవుతాం. తెలివైన వారు, వివేకవంతులు అంటారు. ఇక్కడ తెలివితేటలు, బుద్ధి, మరి వివేక శక్తి అంటారు. వివేక శక్తి అంటే ఇది విచక్షణ అన్నమాట. చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఆ విచక్షణ కలిగిన వాళ్ళు ఏమిటంటారు అంటే సర్వకర్మ ఫలితము. ఎప్పుడైతే మీరు చేస్తారో, విడిచిపెడతారో దానిని త్యాగం అంటారంట. అర్థమైందండి? సర్వకర్మ ఫల త్యాగం అన్నాడు. అక్కడ త్యాగము అన్న పదం వాడాడు. అర్థమైందండి? కర్మ చెయ్యండి, మీరు కర్మలు చెయ్యండి. కర్మలు చేసి కర్మ యొక్క ఫలితాన్ని విడిచిపెట్టడం అంటే త్యాగము చేయడము. దానిని త్యాగం అని ఎవరంటారంట? ఈ విచక్షణ జ్ఞానం ఉన్న వాళ్ళు ఆ విధంగా అంటారంట. ఒక్కసారి మళ్ళీ శ్లోకం వినండి. ఏమన్నారండి? కామ్యానాం కర్మణాం న్యాసం అన్నాడు. సన్యాస కవయో విదుః అన్నాడు. ఇప్పుడు ఒక్కసారి పదవిచ్ఛేదన చేద్దాము. కామ్యానాం కర్మణ అంటే ఏమిటి? ఇది చాలా ముఖ్యం అన్నమాట. ఒకసారి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకున్నారంటే మీకు ఈ శ్లోకంలోని తత్వం చాలా సులభంగా బోధపడుతుంది. కామ్య కర్మలు అంటే, కామ్య కర్మలు, కామ్య అన్న పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే కామ, కామన. కామ అంటే మనం అనుకున్నాం కదండి, రెండు అర్థాలు ఉంటాయి. ఇప్పుడు కామ అంటే ఒక అర్థము, కామన అంటే ఒక అర్థం. కామ అంటే కామ వికారము, సెక్స్ లస్ట్, లైంగిక వాంఛ. దీనికి ఈ విధంగా ఆలోచించేటువంటి ఈ కర్మలు, చేసేటువంటి కర్మలు అన్నమాట. సో కామ అంటే అది. కామన అంటే ఏమిటి? కామ్యాల రెండు వస్తాయి. కామన అంటే ఏంటంటే ఇంద్రియ సుఖాలని అనుభవం చేయటము కొరకు మనస్సులో ఉత్పన్నమయ్యేటువంటి ఆ విధంగా ఆలోచన. కామనలు అంటే కోరికలు. అర్థమైందండి? సో ఈ అర్థమైందండి? కామ్యానాం కర్మణాం, దీన్ని ఏం చేయాలంట? విడిచిపెట్టాలి అంటున్నారు. అంటే కామ్య కర్మలను విడిచిపెట్టాలి. ఏ కర్మలు విడిచిపెట్టాలంటున్నాడండి? కామ్యానాం ఏమంటున్నాడు? కామ్యానాం కర్మణాం న్యాసం. న్యాసం అంటే విడిచిపెట్టాలి. దానిని విడిచిపెట్టినట్లయితే దాన్ని సన్యసించటము అంటారు. అక్కడ ఆ విడిచిపెట్టడానికి త్యాగం అంటారంట. ఆ విడిచిపెట్టడానికి ఏమంటారు? సన్యసించటము అంటారు. అంటే ఏం చేయాలి? ఇంద్రియ సుఖాలకు ఇప్పటి వరకు బానిసగా మారి దైహిక భ్రాంతిలో 100% నేను దేయం అన్నటువంటి భ్రాంతిలో ఉండి ఇప్పటికీ కూడా అనేకుడు ఉంటూ ఆ విధంగా అదే జీవిత లక్ష్యము, గమ్యం అనుకుంటూ ఆ ఇంద్రియ సుఖాలని ప్రాప్తి చేసుకోవడానికి తగిన సాధనాలను సమకూర్చుకోవడానికి సంపాదించుకోవడం, డబ్బు కావాలి కదండి. ఈ ధన సముపార్జన కొరకే జీవితాన్ని పూర్తిగా ఆ విధంగా అంకితము చేసుకుని ఆత్మని భ్రష్టు పట్టిస్తున్నటువంటి విషయం భగవంతుడు మనకు గుర్తు చేస్తున్నాడు. అర్థమైందండి? మీరు ఎంతైనా డబ్బు సంపాదించుకోండి, దైహికంగా నేను దేహం అన్న భ్రమతో కర్మ యోగమని భగవంతుడు చెప్తే కర్మ వియోగముతో మనం చేస్తూ కర్మలలో ఎక్కడ భగవంతుని పాత్ర లేదు, పరమాత్మ రోల్ లేదు, పరమాత్మక స్మృతి లేదు, ఆత్మిక స్థితి లేదు. కేవలము కర్మ ధన సంపాదన కోసము, పేరు ప్రతిష్టల సంపాదన కోసము, చక్కగా ఆ విధంగా సమాజంలో ఒక గుర్తింపు కోసము, మంచి బంగళాలు కట్టుకోవడానికి, ఈ విధంగా వస్తు వైభవాల్లో మునిగి తేరడానికి కోసము జీవితాన్ని గడుపుతున్నారు నాయనా.
అంటే భగవంతుడు మనకి ఏం చెప్తున్నాడు? ఇటువంటి కర్మలని మీరు సన్యసించండి అంటున్నాడు. అంటే విడిచిపెట్టండి, త్యజించండి అంటున్నాడు. కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం, అది సన్యాసం. అర్థమైందండి? ఇల్లు వాకిలి విడిచిపెట్టడం గురించి చెప్పడం లేదు భగవంతుడు. సన్యాసి అంటే ఈ రోజున ఇల్లు వాకిలి విడిచిపెట్టే విధంగా మనం భావిస్తూ ఉన్నాం. అర్థమైందండి? వస్త్రాన్ని మార్చుకుని, ఆహార్యాన్ని మార్చుకుంటూ, నేను నా భార్య బిడ్డల దగ్గర ఉంటే నేను విషయ వికారాల వలయం నుండి బయటపడలేకపోతున్నాను, నిరంతరము వాళ్ళు నాకు సమస్యలు క్రియేట్ చేస్తూ ఉన్నారు, వాడు అది అంటాడు వీడంటాడు, భార్య ఇదే కోరుకుంటుంది, లేకపోతే బిడ్డలు ఈ విధంగా ఇది కావాలి అది కావాలంటారు, నేనేమో ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటున్నాను, కాబట్టి నేను ఇంటిని త్యజిస్తాను, ఎంతో కొంత ఉన్నదాన్ని, నా ధనాన్ని, ఇప్పటి వరకు ఎఫ్డీస్ లో పెట్టుకున్న ధనాన్ని, అది నా భార్య పిల్లలకి ఇచ్చేసి నన్ను విడిచిపెట్టండి బావో, వెళ్ళిపోతున్నాను. ఇది సన్యాసించడం కాదంటున్నాడు. కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదు. ఇక్కడ కవయ అన్నాడు చూసారా, సెయింట్ అన్నమాట, ఒక హోలీ పర్సన్ అన్నమాట, ఒక పవిత్రత జాగృతి చేసుకున్న వ్యక్తి చెప్తున్నాడంట. అంటే ఆంతరిక జగత్తుని స్పష్టంగా చూచిన వాడంట. ఇక్కడ కావ్యానాం అంటే కవి అంటాడు భగవంతుడు గీతలో కూడా. దరివటండి నేను కవిని అంటాడు. 8వ అధ్యాయం 9వ శ్లోకంలో మొదటి పదము కవి అంటాడు. కవిం పురాణ మనుషాసితారం. ఆ విధంగా కవి, కవి అంటే సంపూర్ణ జ్ఞాని. జ్ఞాని అంటే ఈ శాస్త్రజ్ఞాని కాదండి, ఆధ్యాత్మిక కోణములో పరిపూర్ణత పొందినటువంటి జ్ఞానిని ఏమంటాడు? కవి అంటున్నాడు ఇక్కడ. అందుకని ఒక సెయింట్, ఒక హోలీ పర్సన్, ఒక ఋషి, ఈ విధంగా అనుకోవచ్చు. అంటే జ్ఞానిగా ఉన్నటువంటి ఋషి. ఎందుకంటే వర్తమానంలో కూడా మనం చాలా సన్యాసులు, గురువులు, ఋషులు, మునులు, సెయింట్స్, సంతులు ఇలా అంటున్నాం. కానీ అది బాగా ఆ యొక్క ఋషి యొక్క మన పదాన్ని కూడా, ఆ యొక్క స్థానాన్ని కూడా బాగా డైల్యూట్ అయిపోయిందండి వర్తమాన రోజులు. దీనికి ఎటువంటి సంశయం అవసరం లేదు. అందుకనే మనకు అర్థం కావడం లేదు ఎవరు ఏ మార్గం ద్వారా చక్కటి మార్గము అనే. ఎందుకంటే ద్వాపర యుగ ఆరంభంలో నుండి అక్కడ ఋషులు మునులు అక్కడి నుంచి ప్రారంభమయ్యారు కదా, భక్తి అప్పటి నుంచే ప్రారంభమైంది కదా. ఆ రోజుల్లో ఉన్నటువంటి సాధువులు, సంతులు, ఋషులు, మునులు ఎవరైనా భగవంతుడు ఎక్కడున్నాడు అని అడిగితే ఏం చెప్పేవారండి వాళ్ళు? నేతి నేతి. శాస్త్రాల్లో ఉన్నాయండి పదాలు. నేతి నేతి అనేవాళ్ళు. నేతి నేతి అంటే మాకు తెలియదు, మాకు తెలియదు అనేవాళ్ళు. ఇప్పుడు వర్తమానములో కలియుగం యొక్క అంతిమ సమయములో ఇప్పుడున్నటువంటి సాధువులు, సంతులు అడిగితే మేమే భగవంతులం నాయనా, ఈశ్వరోహం అహం బ్రహ్మస్మి శివోహం ఇలాగంటూ మా ద్వారానే నీకు ముక్తి, జీవన్ముక్తి లభిస్తుంది అనేటువంటి స్థాయికి ఈ రోజున వర్తమానంలోని దేహదారులైనటువంటి సాధువులు, సన్యాసులు ఆ విధంగా ఉన్నారండి. గుర్తుపెట్టుకోండి. అక్కడ నేతి నేతి అంటే ఇక్కడ మేమే భగవంతులము, మా ద్వారానే, ఇంకా వేరే భగవంతులు లేరు అంటున్నారు. అర్థమైంది? అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు ఇక్కడ? సన్యాసం యొక్క స్పష్టమైన నిర్వచనం ఏమిటంటే, ఇంటిలోనే ఉంటూ, భౌతిక సామ్రాజ్యంలోనే ఉంటూ, నీవు నీ విద్యుక్త కర్మలు చేసుకుంటూ నీవు బాధ్యత తీసుకోవాలి. వివాహం చేసుకున్నావు అంటే భార్య పిల్లల్ని పోషించే బాధ్యత నీది. నీవు కూడా నీ పొట్ట పోషించుకోవడానికి ఇతరుల మీద ఆధారపడేటువంటి విధానము సరి అయిన విధానము కాదు. దానిని భగవంతుడు సమర్థించటము లేదు. కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం. అక్కడ సన్యాసం గురించి ఎవరు చెప్పారంటే కవి చెప్పాడు. కవయో విదుహు. కవయో అంటే యహ అంటే య. అటువంటి కవి విదుహు ఆ విధంగా చెప్తున్నారు. సర్వ కర్మ ఫల త్యాగం ప్రాహు. ఏం చెప్తున్నారండి? ప్రాహు విచక్షణ అన్నాడు. సర్వ కర్మ ఫల త్యాగం ప్రాహు త్యాగం విచక్షణ. సర్వ కర్మలని, ఈ ఫలితాన్ని నీవు కానీ త్యాగం చేసినట్లయితే దానిని ఏమంటున్నారు? త్యాగం అంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకి? కర్మ ఫలితము త్యాగము చెయ్యనంత వరకు నీ యొక్క దృష్టి ఆత్మశుద్ధి మీద వెళ్ళదు. కామ్యకర్మలు అంటే ఇంద్రియ సుఖాలని అనుభవం చేయటం, చేసే కర్మలు కాదు. నీవు చేసే ప్రతి కర్మ యోగిగా చెయ్యాలి. పరమాత్మక స్మృతిలో, ఆత్మిక స్థితిలో పరమాత్మ యొక్క దివ్య కర్తవ్యాన్ని సమర్థించే విధంగా, ధర్మ స్థాపనా కర్తవ్యాన్ని సమర్థించే విధంగా భగవంతుడు స్థాపన చేసిన రాజస్వ, అశ్వమేధ, అవినాశి, రుద్ర, గీతా జ్ఞాన యజ్ఞాన్ని భగవంతుడి సంస్కార పరివర్తన యజ్ఞము, సృష్టి పరివర్తన యజ్ఞము,
అర్థమైందని నూతన ప్రపంచాన్ని స్థాపించే యజ్ఞము ప్రారంభించాడు. అర్థమైందని ఈ యజ్ఞములో మనం సమిధలుగా అవ్వాలి. ఎందుకంటే పరమాత్మకి దేహము లేదు. పరమాత్మకి దేహము లేదు. దేహము లేకుండా ఈ దివ్య కర్తవ్యాన్ని ఏ విధంగా వారు నిర్వహిస్తారో ఒకసారి గమనించండి. అందుకనే పరమాత్మ ఎవరైతే ఈ సమస్త మానవాళి 850 కోట్ల మంది మానవాళి వివిధ ధర్మాలకు, కులాలకు, భాషలకు, జాతులకు, దేశాలకు చెందినటువంటి మూల స్వరూపములో ఆత్మలుగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి భగవంతుని జ్ఞానాన్ని చెప్తున్నాడు. అర్థమైంది. ఇప్పటికే చెప్పి 89 సంవత్సరాలు అయ్యింది. ఇంకా కొద్ది సంవత్సరాలతో ఈ యొక్క యజ్ఞమే ముగుస్తుంది. కాబట్టి భగవంతుడు ఏమంటున్నాడు, నేను నా పిల్లల్ని ఒక సైనికులుగా తయారు చేసి ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సమస్త మానవాళికి చేర్చే విధంగా ఈ యొక్క యజ్ఞాన్ని నేను నడిపిస్తూ ఉన్నాను. ఇక్కడ మీరు చేయవలసిన ప్రతి కర్మ, మీ మనసులో ఉత్పన్నమయ్యే ప్రతి సంకల్పము, మీరు మాట్లాడే ప్రతి మాట, మీరు చేసేటువంటి ప్రతి కర్మ భగవంతుని యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే విధంగా ఉండాలి. కానీ దానికి విరుద్ధంగా ఎటువంటి కర్మ చేయకూడదు. ఇప్పటి వరకు ద్వాపర యుగము నుండి దైహిక భ్రాంతిలో అనేక కర్మలు మీరు దైహిక సుఖాల కోసం చేసుకుంటూ వచ్చారు. అర్థమైందండి. దైహిక సుఖాల కోసం ఇప్పటి వరకు చేసుకుని వచ్చారు. కాబట్టి ఇక అటువంటి కర్మలు ఆపండి. ఎందుకంటే దైహిక సుఖము ఆత్మని పాడు చేస్తుంది. ఆ రెండింటికి తేడా చూడండి. ఎప్పుడైతే మీరు ఇంద్రియాల ద్వారా దైహిక సుఖాలు, కామ, క్రోధ, లోభ, ఓ అహంకారాలను విషయ వికారాల వలయములో ఆ ఊబిలో చిక్కుకొని అక్కడ మీరు కూరుకుపోయి ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, నేను దేహము అన్న భ్రమలోనే ఇవన్నీ మీరు చేస్తున్నారు. కానీ నేను ఆత్మని, ఇది నా దేహము అన్న విషయాన్ని మీరు సమూలంగా మర్చిపోండి. అందుకనే భగవంతుడు మనకి ఏం చేస్తున్నాడండి, సన్యాసము అంటే ఇల్లు వాకిలి విడిచిపెట్టడము కాదు. గుర్తుపెట్టుకోండి, భగవాను వాచ, దీనికంటే గొప్ప జ్ఞానం ఇంకా ఎక్కడా కూడా మీకు దొరకదు. ఇక నేను చూసారా, సన్యాసులు ఈ విషయాన్ని విస్మరించడం కారణంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు సన్యసిస్తున్నారు. సన్యసించినటువంటి వాళ్ళు కూడా ఆత్మజ్ఞానులుగా ఉన్నారా అంటే అది కూడా లేదు. వాళ్ళకి ఆత్మజ్ఞానము లేదు, పరమాత్మ జ్ఞానము లేదు. కేవలము శాస్త్ర జ్ఞానం మాత్రమే వాళ్ళకు ఉన్నది. సో వాళ్ళు ఇప్పుడు చేసేటువంటి వాళ్ళ యొక్క పాత్ర ఎటువంటిది అంటే, కేవలం మనుషులను ద్వాపర యుగము, కలియుగానికి మాత్రమే పరిమితం చేసే విధంగా ఉంటుంది. కానీ వాళ్ళు అతి త్వరలోనే ఈ భూమండలంపై సాక్షాత్తు భగవంతుడి ద్వారా స్థాపన చేయబడే స్వర్గం అనబడేటువంటి సత్య త్రేతా యుగాల్లో శ్రేష్టమైన జన్మలు పొందే విధానాన్ని అటువంటి మార్గము ద్వారా వాళ్ళు మానవాళికి అందించలేరు. వాళ్ళు వాళ్ళ శిష్యులకి అందించలేరు. ఈ విషయాన్ని మీరు స్పష్టంగా గుర్తు చేసుకోండి. ఇప్పుడు మీకు ఈ 2 శ్లోకాలు ఒకసారి చెప్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. సన్యాసస్తు మహాబాహో తత్వమిచ్చామి వేదితం అంటే, తత్వం అంటే ఏం చెప్తున్నాడండి, ఇది తత్వం. ఒకవేళ తత్వాన్ని విడిచిపెట్టామనుకోండి, మీరంటే సన్యాసం అంటే ఏమనుకుంటారు, ఇల్లు వాకిలు విడిచిపెట్టాలి, కాషాయ వస్త్రం ధరించాలి, రకరకాల ఆహార్యంతో కూడిన వేషధారణ నిర్మించాలి. తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, వెళ్ళిపోయి ఒక అడవిలోకి వెళ్ళిపోదాం అనుకుంటారు. స్టార్టింగ్ లో సన్యాసి అంటే మీరు గూగుల్లో కూడా చూడండి, సన్యాసి అంటే నిర్వచనం ఏమిటి అంటే వాళ్ళు ఏం చెప్తారు, మొత్తం అంతా సన్యసించినటువంటి వాళ్ళు, వాళ్ళకి ఎటువంటి కోరికలు లేవు, కేవలము పరమాత్మ ప్రాప్తి పొందడమే ఏకైక లక్ష్యంగా వాళ్ళు ఆ విధంగా పూర్వంలో ఉన్నటువంటి పూర్వీకులు, మీకు ద్వాపర యుగం నుండి భక్తి ప్రారంభమైనప్పటి నుంచి మీరు సన్యాసి విధానాన్ని చూసినట్లయితే అదే విధానం. కానీ వర్తమానములో వాళ్ళు ఇల్లు వాకిలు విడిచిపెట్టి అంతకంటే పెద్ద ఆశ్రమం అన్న పేరు పెట్టుకుని ఆ విధంగా వాళ్ళు పెద్ద పెద్ద భవంతుల్లోనే పట్టణాల్లోనే నివసిస్తున్నారు. కానీ ఎవరు కూడా అడవులకి అక్కడ కందమూలాలు తిని ఆ విధంగా తపస్సు చేసుకునేటువంటి స్థితిలో ఏ ఒక్క సన్యాసి కూడా లేదు. నేను ఇది ఎవరిని కూడా అగౌరవపరిచే విధంగా నేను చెప్పడం లేదు. కానీ వాస్తవ సత్యాన్ని ఎవరికి వాళ్ళు దినేత్రాన్ని తెరుచుకున్నట్లయితే అర్థమవుతుంది. అందుకనే భగవంతుడు కర్మ సన్యాసము అన్న దానికి ఎటువంటి సమర్థన భగవద్గీత ద్వారా ఏ ఒక్క శ్లోకంలో కూడా లేదు. మనం ఎప్పుడు అర్థం చేసుకుంటామో, ఎక్కడ అర్థం మనకు కరెక్ట్ సత్యంగా మనము భగవద్గీతలో భగవంతుడు చెప్పిన విషయాన్ని మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి అంటే
భగవద్గీత ఎసెన్స్ లోకి వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి. 574 శ్లోకాలు తండ్రి చెప్తున్నాడు, బిడ్డల ప్రతి చెప్తున్నాడు. తండ్రి బిడ్డలకి ఇన్ని వందల శ్లోకాలు చెప్తున్నప్పుడు 574 శ్లోకాలు 574 మార్గాలకు తీసుకొని వెళ్ళదండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, దీన్ని విడగొట్టేసుకుని 18 అధ్యాయులు 6 అధ్యాయులు పలానా భక్తి యోగము, 6 అధ్యాయులు కర్మయోగము, 6 అధ్యాయులు జ్ఞానయోగం అంటూ విడగొట్టుకొని నీకేది నచ్చితే అది చేసుకోవయ్యా అంటున్నావు. అది సరి అయిన పద్ధతి కాదు. ఆ విధంగా భగవంతుడు చెప్పలేదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, బుద్ధినేత్రాన్ని తెరుచుకుంటే సత్యత ఆధారంగా మీరు అర్థం చేసుకోగలిగితే భగవంతుడు పరమ సత్యము కాబట్టి పరమాత్మ విశ్వాత్మలందరికీ తల్లి తండ్రి అని ప్రకటించినప్పుడు ఆ తల్లి తండ్రి బిడ్డల్ని ఆ విధంగా 3 విధాలుగా విభజించి నీవు కొంచెం హయ్యర్ లెవెల్లోకి వచ్చేసే నాయన, ఈ జ్ఞానయోగం వాళ్ళు పైకి వచ్చేసేయండి, భక్తి యోగం వాళ్ళు మీరు మూర్ఖంగా భజన చేసుకుంటూ కూర్చోండి, మీరు సత్యయుగ త్రేతాయుగాల్లోకి రావడానికి అవకాశం లేదు, మీరు దైహిక భ్రాంతిలో పడ్డారు. ఆ విధంగా కర్మయోగం వాళ్ళకి కర్మ అని చెప్పి మీరు కర్మ చేసుకుంటూ ఉండండి, యోగాన్ని మర్చిపోయినా పర్వాలేదు, మీరు భక్తి చేసుకోండి, యోగాన్ని మర్చిపోయినా పర్వాలేదు అన్నాడు అక్కడన్నా. అందుకనే ప్రతి అధ్యాయం పేరు భగవంతుడు ఏం పెట్టాడు? యోగము 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 యోగము. ఎందుకు పెట్టాడు యోగం అనేది? యోగము లేకుండా మీరు ఏమి చేసినా కూడా అది సంస్కార పరివర్తనకి దారి తీయదు. భగవంతుడి యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యం అనేది పరిపూర్ణంగా నెరవేర్చబడాలి అంటే ప్రతి దాంట్లో యోగం ఉండాలి. ఆ యోగము ఏ విధంగా చెయ్యాలి అన్న దాని గురించి జ్ఞానము భగవంతుడు మనకిస్తున్నాడు. అందుకని ఏమంటారు? భక్తి తర్వాత మళ్ళీ జ్ఞానము, తర్వాత వైరాగ్యం అంటారు. భక్తి జ్ఞాన వైరాగ్యం. భక్తి సంపూర్ణంగా పూర్తయినటువంటి వాళ్ళకి ఒక్కసారి జ్ఞానోదయం అవుతుందట. జ్ఞానం అంటే ఏమిటి? సో ఆ విధంగా వాడు ఏమవుతాడు? తర్వాత మెల్లిగా ఏమవుతుంది? వైరాగ్యం అంటే ఈ శరీరం మీద రాగం తగ్గుతుంది, ఆత్మ మీద రాగం పెరుగుతుంది. ఎందుకంటే ఆత్మలోనే జన్మ జన్మలుగా మనుషులు చేస్తున్న ఈ యొక్క నీచ నికృష్ట భ్రష్ట దుష్ట పాప కర్మల ఫలితముగా పేరుకుపోయిన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో దానిని పరివర్తన చేసుకోవాలి అన్న జ్ఞానోదయం అవుతుంది. అప్పుడే వాళ్ళు ఈ రాజయోగ అభ్యాసం చేస్తారు, ఆత్మగా అర్థం చేసుకుంటారు, ఆత్మ యొక్క ఉనికిని కనిపెడతారు, పరమాత్మ యొక్క ఉనికిని కనిపెడతారు. రాజయోగం ప్రక్రియ ద్వారా నిరంతరము ఒక 15 నిమిషాలతో లేక ఒక 5 నిమిషాలతో స్టార్ట్ చేసుకుని ఆ విధంగా అంచెలంచెలుగా ఆత్మ ఎప్పుడైతే పరమాత్మతో సంధానింపబడుతుందో ఆత్మలో దివ్య గుణాలు శక్తులు, పరమాత్మ జ్ఞాన సాగరుడు, దివ్య గుణాల సాగరుడు, సర్వశక్తివంతుడు, పతిత పావనుడు అంటున్నాం కదా. ఆ భగవంతుడి యొక్క శక్తులు గుణాలు మనలో వస్తాయి. మన జీవితం ఆ విధంగా సస్యశ్యామలంగా 3 పువ్వులు 6 కాయలుగా తయారు. అర్థమైందండి? ఎంత ఇంత లోతైన తత్వం ఇమిడుందో చూడండి ఒక్కొక్క శ్లోకంలో. ఏ శ్లోకమైనా తీసుకోండి, మీరు కరెక్ట్ పంధాలో అర్థం చేసుకున్నారా లేదా అనడానికి ఒకే ఒక్క ఫార్ములానండి. మీరు ఆ శ్లోకం యొక్క తత్వము మీ యొక్క ఆత్మని సంస్కరిస్తుందా, ఆత్మలో ఉన్న సంస్కారాలని, తమో ప్రధానంగా మారిన సంస్కారాలని సాత్విక ప్రధానంగా తయారు చేస్తుందా లేదా? తయారు చేస్తుంది అంటే ఇది సరైన మార్గము, తయారు చేయటం లేదు ఇంకొక మార్గంలో వెళ్ళిపోతున్నాను అంటే అది సరి అయిన మార్గము కాదు అన్న విషయాన్ని అర్థం చేసుకోండి. ఒకసారి శ్లోకాన్ని మరొకసారి చదివి తర్వాత భాష్యకారులు ఈ శ్లోకం గురించి ఏమి రాసుకున్నారు చూద్దాం. కామ్యానాం కర్మణాం న్యాసం. అర్థమైందండి? సన్యాసం కవయో విదు సర్వ కర్మ ఫల త్యాగం రాహు త్యాగ ఏమన్నాడు? విచక్షణ అన్నాడు. సరే, అక్కడ కవయ విచక్షణ. అక్కడ ఆంతరికంగా నీవు ఈ యొక్క విషయ వికారాల వలయం నుండి, చెడు సంస్కారాల నుండి ఈ క్లీన్ చేసుకునే పద్ధతి అది సన్యాసం అన్నాడు, అసలైన సన్యాసము. అదే విధంగా విచక్షణారహిత ఏమంటారు? సర్వ కర్మలు చేసుకుంటూ నీకు ఏం సంబంధం అయ్యా? భగవంతుడు చెప్పిన మార్గంలో నువ్వు కర్మలు చేస్తున్నావు కదా, భగవంతుడు ధర్మ సంస్థాపన కర్తవ్యంలో నువ్వు దాన్ని నిభాయించడానికి నువ్వు కర్మలు చేస్తున్నావు కదా, ఫలితంతో నీకేం సంబంధము? ఫలితం భగవంతుడికి సంబంధం కదా, విడిచిపెట్టు. అప్పుడు నీ కర్మలలో ఒక నైపుణ్యత వస్తుంది, శ్రేష్టత వస్తుంది, కుశలత వస్తుంది. దాని ద్వారా నీకు భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి. తోటి సమస్త మానవాళి మంచి కొరకే పాటుపడుతున్నా కాబట్టి అందరి ఆశీర్వాదాలు లభిస్తాయి. దానితో నీ జీవితము సార్థకమవుతుంది, పరమార్థముగా ఆ విధంగా పరివర్తన చెందుతుంది. ఇదండి ఈ శ్లోకంలోని తత్వము. భాష్యకారులు ఏం చెప్పారు చూద్దాం. కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుహు సర్వ కర్మ ఫల త్యాగం రాహు
త్యాగం విచక్షణా. శ్రీ భగవానుడు పలికెను, కామ్య కర్మల త్యాగమునే సన్యాసమని కొందరు పండితులు తలంతురు. ఇక్కడ కవయో విదుగు అంటే ఇక్కడ పండితులు అని ఆ విధంగా భాష్యకారులు రాశారు. కామ్య కర్మల త్యాగమునే సన్యాసమని కొందరు పండితులు తలంతురు, కానీ విచక్షణాశీలురైన విచక్షణాశీలురైన మరికొందరు మాత్రము సర్వ కర్మ ఫలములను త్యజించుటను త్యాగమని పేర్కొందురు అన్నాడు. అర్థమైందని ఇక్కడతో మనం ఈ యొక్క చర్చను మనం ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్ లో మరొక అద్భుతమైన అంశం ఏదైతే ఉందో ఈ త్యాగము సన్యాసము వీటి గురించే ఎక్కువగా చర్చించడం జరిగింది 18వ అధ్యాయంలోని మొదటి కొన్ని శ్లోకాలు. దానిలో సాత్విక త్యాగము, రాజసిక త్యాగము, తామసిక త్యాగము ఇవన్నీ కూడా చాలా స్పష్టం చేయడం జరిగింది. ఈ యొక్క పరంపరలో మనము మరికొన్ని అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని మనకు సవివరంగా వివరించిన శ్రీ శ్రీనాథ్ గారికి ధన్యవాదాలు.